హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైన్స్ సోషల్కి సంబంధించి మనకు ప్రీవియస్గా టెట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఏ టాపిక్స్ అడిగారు అనేసి మనము ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీకు 30 క్వశ్చన్స్ ఉంటాయండి. దీంట్లో వచ్చేసి మనకు 24 క్వశ్చన్స్ వచ్చేసి కంటెంట్ అంటే సోషల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. మిగిలినవి 6 వచ్చేసి మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ప్రాక్టీస్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా ఒకసారి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏరోసోల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ సల్ఫర్ డయాక్సైడ్, సీసము, క్లోరోఫ్లోరో కార్బన్స్, నైట్రోజన్ డయాక్సైడ్ అనేసి ఇచ్చారండి. మనకు ఏరోసోల్ స్ప్రేలు వచ్చేసి ఏ కాలుష్య కారకాలు ఉంటాయి, దీంట్లో మనకు క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంటాయండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలం ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ బలము, పీడనము, ఘర్షణ, గురుత్వాకర్షణ బలం అనేసి ఇచ్చారండి. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసేటటువంటి బలం ఏది అంటే పీడనం అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది సెకనుకు 20 కంపనాలు చేసే ఒక వస్తువు యొక్క పౌనపున్యం ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో 20 మీటర్ పర్ సెకండ్, 20 సెంటీమీటర్స్ పర్ సెకండ్, 20 డెసిబల్స్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ 20 హెడ్జెస్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు పౌనపున్యం అడిగారు. సో పౌనపున్యం అంటే ఎలా ఉంటుందండి, సెకనుకు 20 కంపనాలు చేస్తే పౌనపున్యం మనము ఎప్పుడైనా సరే దేంట్లో అండి, హెడ్జెస్లో చూపిస్తామండి. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని వినియోగించవచ్చు. ఆప్షన్స్ అమోనియం క్లోరైడ్, సేంద్రియ పదార్థము, కాల్షియం ఆక్సైడ్, సోడియం క్లోరైడ్ అనేసి ఇచ్చారండి. మనకు ఆమ్ల నేలలు అంటే ఎక్కువగా మనకు ఆమ్లత్వం ఉండే నేలల్లో పంటలు అనేవి పండవండి. సో వాటిల్లో ఉండేటటువంటి ఆమ్లత్వాన్ని తగ్గించడానికి దేన్ని ఉపయోగిస్తామండి, మనము కాల్షియం ఆక్సైడ్ని యూజ్ చేస్తారండి. ఈ కాల్షియం ఆక్సైడ్ని యూజ్ చేయడం వల్ల మనకు పొలాలలో ఉండేటటువంటి ఆమ్లత్వం అనేది తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాలలో శ్వాస అంగాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చర్మము, మొప్పలు, ఊపిరితిత్తులు, వాయునాళాలు అనేసి ఇచ్చారు. కీటకాలలో మనకు శ్వాసాంగాలు ఏవండి, వాయునాళాలండి. ఆప్షన్ 4. నెక్స్ట్ది కరెక్ట్ ఆర్డర్ అయితే అడుగుతున్నారు. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరి అయిన క్రమం ఏది అనేసి అడుగుతున్నారండి. సో మనకు సరైన క్రమం ఏంటండి, ఫస్ట్ బార్ స్క్రీన్, నెక్స్ట్ దుమ్ము మరియు ఇసుక తొలగించు ట్యాంకు, నీటిని శుభ్రం చేసే యంత్రము, వాయు ప్రసరణ యంత్రము. ఇవి సరి అయిన క్రమం అండి. నెక్స్ట్ది ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ అనేసి అడిగారు. ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ యొక్క ప్రవాహ దిశ అనేది ఎలా ఉంటుంది. ఆప్షన్స్ ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి, ఘటం యొక్క రుణ ధ్రువం నుంచి ధన ధ్రువానికి అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ఎలా ఉంటుందండి, విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ వచ్చేసి మనకు ఘటం యొక్క ధన ధ్రువం నుంచి రుణ ధ్రువానికి అయితే వెళ్తుందండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ఒక జీవి స్వల్ప కాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పు ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది హైబర్నేషను, అనుకూలనము, వాతావరణ అనుకూలత, పరిమాణము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాతావరణ అనుకూలత అండి. ఒక జీవి స్వల్ప కాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునే తాత్కాలిక మార్పును ఏమంటాము, అనుకూలనము అనేసి అంటాం. వాతావరణ అనుకూలత అనేసి చెప్తామండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది విసర్జక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ అనేసి ఇచ్చారండి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీర్ణ వ్యవస్థ అండి. సంశ్లిష్ట
సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ ఏది అంటే జీర్ణ వ్యవస్థ అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసే అధికారి ఎవరు అనేసి ఇచ్చారండి. సో మనకు మండల స్థాయిలో వచ్చేసి ఎవరు ధృవీకరిస్తారండి? తహసీల్దారు ధృవీకరించడం జరుగుతుంది. నెక్స్ట్ది భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించువారు అనేసి అడిగారు. ఇక్కడ మనకు మైమ్ కళాకారులు, చిత్ర కళాకారులు, సంగీత కళాకారులు, నృత్య కళాకారులు అనేసి ఇచ్చారు. సో ఎక్కువగా ముద్రలను ఎవరు వాడతారండి? నృత్య కళాకారులు వాడతారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని ఇలా పిలుస్తారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఉమ్మడి కుటుంబము, విస్తరించిన కుటుంబం, చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం అనేసి ఇచ్చారు. సో మనకు దేంట్లో అండి? చిన్న కుటుంబంలో మాత్రమే తల్లి, తండ్రి, పిల్లలు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సోషల్కి సంబంధించి చూద్దామండి. రైతువారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు ఎవరు అనేసి అడిగారు. సో రైతువారి పద్ధతిని అభివృద్ధి పరిచింది ఎవరండి? థామస్ మన్రో. నెక్స్ట్ క్వశ్చన్, మహావిస్ఫోటనం సిద్ధాంతానికి సంబంధం లేని అంశం ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్, జార్జియస్ లెమిట్రీ దీన్ని ప్రతిపాదించాడు. భూమి ఆవిర్భావం గురించి వివరిస్తుంది. ఆప్షన్ 3, చిన్న అణువు నుండి ప్రస్తుత విశ్వం ఆవిర్భవించింది మరియు విస్తరిస్తుంది. మహావిస్ఫోటనం వచ్చేసి మనకు 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితము చిన్న అణువు అనేసి ఇచ్చారు. సో వీటిల్లో మనకు సంబంధం లేనిది ఏంటండి? ఆప్షన్ 2 అనేది సంబంధం లేదు. భూమి ఆవిర్భావం గురించి ఇదైతే వివరించదండి. నెక్స్ట్, పాటలీపుత్రం ఈ రాజ్యానికి రాజధానిగా ఉండేది అనేసి ఇచ్చారండి. మనకు పాటలీపుత్రము ఏ రాజ్యానికి రాజధాని అండి? మౌర్య రాజ్యానికి రాజధాని. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది ఏది అనేసి ఇచ్చారండి. కృష్ణానది ఉపనదులు మనకు ఏమేమి వస్తాయండి? తుంగభద్ర, భీమ, కోయన ఇవన్నీ కూడా కృష్ణానదికి ఉపనదులు. కానిది ఏది అంటే శబరి అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, అటపాక పక్షి సంరక్షణ కేంద్రము ఇక్కడ కలదు అనేసి ఇచ్చారండి. మనకు పులికాట్ సరస్సు, కొల్లేటి సరస్సు, సాంబార్ సరస్సు, చిలుకా సరస్సు అనేసి ఇచ్చారు. అటపాక పక్షి సంరక్షణ కేంద్రం మనకి ఎక్కడ ఉందండి? కొల్లేరు సరస్సు దగ్గర ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ఆంగ్ల విద్యా చట్టం చేయబడిన సంవత్సరం అడుగుతున్నారండి. ఆంగ్ల విద్యా చట్టము మనకు ఏ సంవత్సరంలో చేయబడిందండి? 1835వ సంవత్సరంలో చేయబడినది. నెక్స్ట్ వన్, కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ గుండ్యన, రేచర్ల రుద్ర, ప్రోలాటు, జయప అనేసి ఇచ్చారు. సో మనకు కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు అంటే ఎవరండి? గుండ్యన. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పురపాలక సంఘం ఏర్పాటు చేయుటకు అవసరమైన జనాభా అడుగుతున్నారండి. మనకు ఒక పురపాలక సంఘము అనేది మనకు ఏర్పాటు చేయాలంటే ఒక మున్సిపల్ కౌన్సిల్ అనేది కావాలా అంటే ఎంతమంది జనాభా ఉండాలండి? దాదాపు 40,000 నుంచి 30 లక్షల వరకు ఉండాలండి జనాభా అనేది. నెక్స్ట్ వన్, బొర్రా గుహలు ఈ నది వలన ఏర్పడ్డాయి అనేసి ఇచ్చారండి. గోస్తని నది, నాగావళి నది, వంశధార నది, కృష్ణానది అనేసి ఇచ్చారు. మనకి బొర్రా గుహలు అనేటివి ఏ నది వల్ల అండి ఏర్పడింది? గోస్తని నది వల్ల ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, చెయ్యండి లేదా చావండి ఈ ఉద్యమానికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. డూ ఆర్ డై అనేది వందే మాతర ఉద్యమము, క్విట్ ఇండియా ఉద్యమము, సహాయ నిరాకరణ ఉద్యమము, ఉప్పు సత్యాగ్రహం అనేసి ఇచ్చారు. డూ ఆర్ డై అనేది మనకు దేనికి సంబంధించిందండి? క్విట్ ఇండియా ఉద్యమం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, విటికల్చర్ అనే సాగు పద్ధతి ఏ పంటకు సంబంధించినది అనేసి ఇచ్చారండి. ఆన్సర్ వచ్చేసి మనకు ఏమవుతుందండి? ద్రాక్ష అండి. విటికల్చర్ అనే సాగు వచ్చేసి మనకు ఏ పద్ధతికి సంబంధించినది? ద్రాక్షకి సంబంధించింది. మనకు యాపిల్స్కి కానీ, మామిడికి కానీ, బొప్పాయికి కానీ ఏ కల్చర్స్ అనేవి మనకు దాదాపు లేవండి. కాబట్టి ఇప్పుడు విటికల్చర్ అనేది దేనికి సంబంధించింది? ద్రాక్షకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్,
అష్టదిగ్గజ కవులలో లేనివారు ఎవరు అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు అష్టదిగ్గజ కవులు ఎవరెవరండి, దూర్జటి కానీ, పింగళి సూరన్న కానీ, నంది తిమ్మన్న, వీళ్ళందరూ కూడా మనకు అష్టదిగ్గజ కవులే. లేనివారు ఎవరు అంటే వల్లభరాయ. నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రధాన లక్షణాలు అని తెలిపిన వారు ఎవరు అనేసి వచ్చారండి. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్య యొక్క ప్రధాన లక్షణాలు అని తెలిపింది ఎవరు అండి, జాన్ డ్యూయి. నెక్స్ట్ మంచి లక్ష్యానికి ఈ లక్షణం ఉండకూడదు అనేసి ఇచ్చారండి. మంచి లక్ష్యం అంటే అది ఎలా ఉండాలండి, మనకు అది నిర్దిష్టంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి, సాధించడానికి సంక్లిష్టంగా ఉండాలి అనేసి ఇచ్చారండి. సాధించడానికి సంక్లిష్టంగా ఉండకూడదన్నమాట, మార్పుకు అనుకూలంగా కూడా ఉండాలి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అది కుమ్మరి కుండలను ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ మనకున్న పద్ధతులన్నీ ఇచ్చారండి. చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, నాటకీకరణ పద్ధతి, క్షేత్ర పర్యటన పద్ధతి అనేసి ఇచ్చారు. ఏ పద్ధతిలో మనకు ఇది జరుగుతుందండి, క్షేత్ర పర్యటన అంటే డైరెక్ట్గా వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి చూపించడం ద్వారా మనకు బోధించడం అత్యుత్తమ పద్ధతి అయితే అవుతుంది. నెక్స్ట్ ఇది సోషల్ మెథడాలజీకి సంబంధించి క్వశ్చన్స్ చూద్దామండి. బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారము విద్యా ప్రక్రియలో పరస్పర సంబంధం కలిగిన 3 అంశాలు ఏవి అనేసి ఇచ్చారండి. మనకు బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియ ఉంది కదా, దాంట్లో ఉండేటటువంటి 3 ఏవి అండి, లక్ష్యాలు, అభ్యాసన అనుభవాలు, మూల్యాంకనం. ఈ 3 కూడా ఉంటాయండి. సో ఆప్షన్ 3 ఇస్ ద ఆప్షన్ 1 అండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్వేషణ ఆధారిత ఉపగమనంలోని సోపానాలు ఏవి అనేసి ఇచ్చారు. మనకు ఈ సోపానాలలో ఎన్ని ఉంటాయండి, మొత్తం 6 ఆధారిత ఉపగమాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది ఎవరు అనేసి ఇచ్చారండి. పాఠశాల వాతావరణంలోనికి తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని నిర్వచించింది ఎవరండి, బిల్లార్డ్. సో ఇవి వచ్చేసి మనకు సైన్స్, సోషల్లో ఇంతకుముందు ప్రీవియస్గా అడిగినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.